వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్యభగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్యభగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్యభగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16కి మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృచ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటాయి. వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరు ఉన్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ అక్టోబర్ మంత్ అంతా కూడా? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదో ఒక పదోన్నతి అనేటువంటిది మనకు కనబడుతున్నది. దీంతో పాటుగా విజయ ప్రాప్తి, అదేవిధంగా కొంతమేర కీర్తి తేజో వృద్ధి, అంటే మన పేరు ప్రఖ్యాతలు ఇంకా పెరిగేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఏదో తెలియని ఒక బల సంపన్నత, అంటే ఓకే అనేటువంటిది ఒక ఏదో ఒక తెలియని ఒక బలము అంటే ఒక ధైర్యం అనేటువంటిది మనకు యొక్క అమ్మవారు ఇవ్వబోతూ ఉన్నది అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా పట్టుదల అనేటువంటిది కొంత సడలింపు చేసుకుంటేనే బాగుంటుంది. ఇవన్నీ లభించేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నవి. చిన్న చిన్న అనూహ్యమైనటువంటి ప్రమాదాలు మాత్రం 100% పొంచి ఉన్నవి. అనూహ్య ప్రమాదాలు అంటే మనపై ఒక 10 మంది చూపు ఉండొచ్చు, అదే పెద్ద ప్రమాదం. కనుక అమ్మవారి యొక్క శరణు అనేటువంటిది వీరికి ఎంతో అవసరము. అదేవిధంగా కొంతమేర శారీరక శ్రమ, అంటే అధికంగా మనకు కష్టపడాల్సినటువంటి సందర్భము అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా కార్య సానుకూలత, ఏవైతే పనులు అనుకుంటున్నారో అవి చక్కగా సానుకూలంగా
నెరవేరేటువంటి సందర్భాలు, అదేవిధంగా చక్కటి ధన సమృద్ధి కనబడుతూ చక్కటి ఆరోగ్యాన్ని కనబడేటువంటి సందర్భము. ఎందుకంటే కొంతమేర ధన నష్టముతో, అదేవిధంగా ఆలోచనాహీనత అనేటువంటిది దాని నుండి మనం కాస్త ఒక స్టెప్ ముందుకు వచ్చినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నవి. కొంతమేర ఉదర నేత్ర అంటే కడుపుకు సంబంధించింది కానీ కంటికి సంబంధించినటువంటివి స్ట్రెస్ మూలకంగానా లేదా మరొకటి కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉంటవి. అదేవిధంగా కొంత కుటుంబంలో చిన్న చిన్న కలహాలు కానీ మానసికంగా కానీ లేదా శారీరకంగా కానీ ఇబ్బందులు అయితే పడేటువంటి పరిస్థితులు, దగ్గరగా ఉండేటువంటి బంధువులతో చిన్న చిన్న వైరములు ఏర్పడేటువంటి సందర్భాలు పొంచి ఉన్నవి. దీంతో పాటుగా కొంత ఈ యొక్క శ్వాసకు సంబంధించి అంటే బ్రీతింగ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉండేటువంటి వారు కొంత ఈ యొక్క ప్రాణాయామం కానీ లైక్ ఇవన్నీ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండబోతున్నవి అని చెప్పడం జరుగుతున్నది. ఇక అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వీరికి వివాహం కాని వారికి ఏదో ఒక సంబంధం పలానా వద్ద సంబంధం ఉంది అనేటువంటి పరిస్థితి కానీ, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి ఈ నెలలో ఏదో ఒక భూ సంబంధిత పనులు ముందుకు వెళ్ళబోయేటువంటి పరిణామాలు కనబడుతున్నవి. అదేవిధంగా ఎవరైతే కోర్టు రిలేటెడ్తో ఇష్యూస్ కానీ ఇబ్బందులు కానీ ఎదురు అవుతూ ఉన్నాయి, ఈ కోర్టులో ఈ పని కావాలి అని అనుకునేటువంటి వారికి కొంతమేర ఇబ్బందికరంగా మాత్రం ఉంటుంది. కోర్టు రిలేటెడ్ మాత్రం ఇబ్బందికరంగా ఉండేటువంటి సందర్భాలు ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకను వీరు చేసేటువంటి పనుల వల్ల వీరి తల్లిదండ్రులు ఆనందంగా ఉండబోయేటువంటి మాసం ఇది. సో అబ్బా నా కొడుకు మంచి అభివృద్ధిలోకి వచ్చాడు, నా కూతురు ఇట్లా వచ్చింది అనేటువంటి పరిస్థితులు. ఎవరైతే వృషభ రాశి వారు ఈ వా వి వు ఇలాంటి అక్షరాలతో ఉండేటువంటి వారు కన్సీవ్ అవుతారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ నెల కంప్లీట్గా జాగ్రత్తగా ఉంటేనే మంచిదని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మనకు సేవ చేసుకోవాలి అని ఒక లైక్ టీటీడీలో కానీ ఇంకెక్కడైనా సేవాభావంతో ఉండేటువంటి వారికి ఈ నెలలో ఆ సేవా టికెట్లు కన్ఫర్మ్ అవ్వడం కానీ వెళ్ళి సేవ చేసుకోవడం కానీ స్వామివారి అనుగ్రహం ఇలాంటివి కలగబోతూ ఉన్నవి. లేదా దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో అయినా కూడా ఏమైనా సేవ అనేటువంటివి చేసుకోవడం ద్వారా వీరి ఏమైనా కోరికలు నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వ్యక్తిగత విషయాలకు కావచ్చు ఇంకా పూర్తి విశ్లేషణ అనేటువంటిది వారి జాతకంలో వెళ్ళి చూసుకుంటే అది అర్థమవుతుంది. రైట్ అండి. అయితే కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అనేది ప్రెడిక్షన్లో తెలుస్తోంది కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అది కూడా కేవలం దుర్గా అమ్మను పట్టుకోండి. ఎందుకంటే ఇక అమ్మవారు ఇక మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఈ యొక్క అక్టోబర్ నెల. సో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆల్రెడీ అందరూ పొందే ఉంటారు కనుక అమ్మవారి సేవ చేసుకొనే ఉంటారు కనుక ఒకవేళ చేసుకోకుంటే చేసుకోండి. ప్రతిరోజు ఓం ధూమ్ దుర్గాయే నమః. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. మంచి కాలంగా అభివర్ణిస్తోంది శాస్త్రం వృషభ రాశి వారికి. ప్రత్యేకంగా ఈ మాసం అనేది ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయం. చాలా సంతోషకరం వృషభ రాశి వారికి ఈ విషయం. రైట్ అండి, ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. మహాదేవ.